నమవి రాముని తాలూకా జన్మోత్సవం వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం ప్రతి నిత్యము 7:15 to 8:15 వరకు రాముడు తాలూకా బాల చరిత్ర, బాల్య లీలలు, తర్వాత అయోధ్యకాండ్, కిష్కింధకాండ్ అనేక లీలలు ఉన్నాయి. దాని ఈరోజు అద్భుతమైన బాల చరిత్ర రాముడు తాలూకుది ఏంటి, నిన్నే ఫ్రెష్గా పుట్టేది మన గోసేవ ఆశ్రమం నుండి. నిన్న జన్మము లీల నిన్న అందరూ మనం చెప్పుకున్నాం ఆనందంతో. అద్భుతం. దశరథ మహారాజ్ తాలూకా ఆనందము వ్యక్తపరచలేరు అటువంటి ఆనందము. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోని సంతానమే రాదు, వాళ్ళ వంశం అంతాను సూర్యవంశం నష్టమైపోతుంది అని అనుకున్న సమయాన్ని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4 సంతానం. లాటరీ పెళ్ళింది. ఒక వ్యక్తికి లాటరీ వస్తే ఎలాగ ఆనందం ఉంటారు. ఒక భికారికి, లేనోడికి, పేదోడికి కోట్ల రూపాయల లాటరీ వచ్చింది. తన తాలూకా ఆనందం తాలూకా అంతు ఉండదు. రఘువంశం నష్టమైపోతుంది. ప్రాయం సంతానాలు ఎవరు లేరు. దశరథ మహారాజు ప్రాయం ముసలైపోయి ఉన్నారు. హోప్స్ లేవు ఇంకా సంతానం మా వంశంలోనే ఇంకా వస్తారని. అటువంటి సమయంలో నలుగురు, ఒకటి కాదు, ముగ్గురు కాదు, 4 సంతానం అయి ఉన్నారు. సో ఆ దశరథ మహారాజు తాలూకా ఆనందానికి ఏ ప్రకారంగానూ అంతు లేదు. ఇటువంటి కేవలం దశరథ మహారాజు తాలూకా ఆనందమే కాదు, దశరథ మహారాజ్ అయోధ్యలోని అందరికీ వారి తనకు కుటుంబ సభ్యుల్లాగా చూసేవారు. ప్రతి ప్రజలకి వాళ్ళ తన కుటుంబ సభ్యులాగే చూసేవారు. ఆ కుటుంబంలో అందరూ కూడాను ఎవరు అనుకోలేదు దశరథ మహారాజు తనకు పుత్రుడు అయ్యారు, మా రాజుకి పుత్రుడు అయ్యారు, రాజకుమార్ అయ్యారు అని చెప్పేసి ఎవరు అనుకోరు. మా ఇంట్లో పుత్రుడు అయ్యారు అనే భావన ఉండేది అందరికీ. మా ఇంట్లో అందరి ఇంట్లోని తోరణాలు, పుష్పాలు, మంగళవాద్యాలు. ఎందుకంటే ఇంట్లో పుత్రుడు అయ్యారు. ఇంట్లో పుత్రుడైతే మనం ఎలాగ బర్త్డే సెలబ్రేషన్ బెలూన్స్ కడతాము, రాత్రి తోరణాలు కడతాము. ఈ విధానంగా అందరి ఇంట్లోని కూడా నా ప్రకారంగా ఒక మంగళప్రదమైన వాతావరణం అయిపోయింది. కేవలం దశరథ మహారాజు తాలూకా సంతానం అవడం వల్ల మొత్తం అయోధ్య మొత్తం మంగళప్రదమైన వాతావరణం. మంగళవాద్యాలు, శుభ వేద మంత్రాలు, సాధువులు, మహాత్ములు, బ్రాహ్మణులు, వైష్ణవులు అతి అద్భుతమైన అందరూ ప్రశాంతతో ఉన్నారు. ఇటుపక్క పృథ్వీదేవి సస్యశ్యామలంగా ఉన్నారు. ఏ అరాజకత రావణాసుడితో అవుతుండేది. ఎప్పుడైతే ఈ పృథ్వీలోని రామచంద్రమూర్తి అడుగు పెట్టారో పృథ్వీ కూడా సంతోషంగా నాదం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. పృథ్వీ, చెట్టులు, పశువులు, పక్షులు అందరూ కూడా ఒక ఆనందమైన, ఉల్లాసమైన ఒక వాతావరణం. ఎప్పుడైతే రాముడు తనకు జన్మము సుమారుగా 6 రోజులు పుట్టి 6 రోజులు అయింది. షష్ఠి, ఛఠి ఉత్సవ అంటారు దీనికి. 6 రోజులు శిశువు అయితే 6 రోజుల వరకు ఎవరైతే పుడుతుంది, ఎప్పుడైతే మనం హాస్పిటల్లో పుడుతున్నాం, హాస్పిటల్లో పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంటికి వస్తున్నాం, అప్పుడైతే కేవలం సంతానం పుడితే ఇంట్లోనే పుట్టేవారు. మరి ఏ ఇంట్లో, ఏ రూమ్లోని, ఏ గదిలో పుడితే ఆ ఇంటి నుంచి 6 రోజుల వరకు సంతానానికి కానీ తల్లికి కూడా బయట చూపించేవారు కాదు, బయట తీసుకొచ్చేవారు కాదు. గాలి కానీ ఏది ప్రభావం పడకూడదు, అంత సేఫ్టీగా ఉంచేవారు. ఆ గృహానికి సూతికా గృహం అంటారు. సూతికా గృహం అంటే ఆ లోనికి చాలా మంది ఎక్కువ వెళ్ళకూడదు, ఆ రూమ్ నుంచి కూడా ఎవరు బయటికి రాకూడదు. సూతికా గృహం అంటే అలాగా మనం పుడితే 11 రోజులు 12 రోజులు మైలు ఉంటుంది. సో అలాగా సూతికా గృహాన్ని ఎవరు ఎక్కువ మంది వెళ్ళకూడదు, ముట్టకూడదు. ఈ విధానంగా రామచంద్రమూర్తి మరి కౌశల్య, కైకేయి, సుమిత్ర ఈ విధానంగా సూతికా గృహాలని సుమారుగా 6 రోజుల వరకు ఉన్నారు.
ఆ రోజు తర్వాత చటిక ఉత్సవం అంటే ఏంటి? 6 రోజుల తర్వాత ఆ గది నుంచి బయటికి వస్తారు. వచ్చిన వెంటనే ఏం చేస్తారు? సూర్యుడిని దర్శనం చేసుకుంటారు. ఒక శిశుడికి 6వ రోజు పుట్టిన తర్వాత 6వ రోజు సూర్యుడిని దర్శనం చేయించాడట. మరి సూర్య కిరణాలు ఏ శిశువు పైన 6వ రోజు పడతాదో చాలా అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటారు, తేజవంతంగా ఉంటారు, బుద్ధి జ్ఞాన సంపన్నుగా ఉంటారు. సో ఇది ఈ విధానం. అందుకే ఛఠి ఉత్సవ అంటారు దీనికి. ఈ 6వ రోజు సంస్కారం, ఇది ఒక సంస్కారమే. 6 రోజులకి ఎవరు కూడాను సూతిక గ్రహం నుంచి బయటికి రాకూడదు. 6వ రోజు వచ్చి మొట్టమొదటిగా సూతిక గ్రహాల నుంచి సూర్యుడిని దర్శనం చేసుకోవాలి, సూర్యనారాయణ. ఎందుకంటే ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడు తల కిరణాలతో మనం అనేక కిరణాలు అంటే క్రిమినల్స్, కిటకణుకములు అందరూ నాశనం అయిపోతారు. మనలో అయిన వైరస్ అంతా నష్టం అయిపోతాడు. అనేక రీజన్స్ ఉన్నాయి 6వ రోజు సూర్యుడి దర్శనం చేసుకోవడంలో. సో రామచంద్రమూర్తికి మరి అందరికిన్ను బాలకులందరికిన్ను 6వ రోజు సూర్యుడి దర్శనం చేసుకున్నారు. మరి 12 రోజులు అయ్యింది పిల్లలకి. నలుగురు పిల్లలు పుట్టారుగా. నామ సంస్కారం, నామకరణ సంస్కారం 12వ రోజు. 12 రోజు వైశాఖ మాసం కృష్ణపక్ష పంచమి తిథి అనురాధ నక్షత్రం తిథి వేళ విశేషం చూసుకొని నామకరణం సంస్కారం చేస్తున్నారు. ఎవరు చేస్తారు నామకరణ సంస్కారం? గురువు గారు చేస్తారు. గురువు గారికి పిలిచారు. గురువు ఎవరు? వశిష్ఠుడు, ఋషి వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు ఎవరు? ఇతను బ్రహ్మ తనక పుత్రుడు వశిష్ఠ ఋషి. ఎప్పుడైతే వశిష్ఠ ఋషి జన్మించారో అప్పుడు వెళ్ళి బ్రహ్మకి వెళ్ళి అడిగారు వశిష్ఠ ఋషి. తన గురించి కూడా తెలుసుకున్న వశిష్ఠ ఋషి గురించి అడిగారు, స్వామి శాస్త్రము సాధన నాకు మీరు ఇచ్చిన జ్ఞానంతో పాటు నాకు ఈ విధానంగా తెలుస్తుంది, భగవంతుడితో మనం ఏదో ఒక సంబంధం ఉంచుకోవాలి. అప్పుడే మనం భక్తి, భగవంతుడి పైన మనకి నమ్మకం, విశ్వాసం, మరి భగవంతుడికి అనుగ్రహం లభిస్తుంది. ఏంటి ప్రశ్న? ఏంటి అర్థమైంది అర్జున? మనం ఖచ్చితంగాను భగవంతుడితో ఒక సంబంధం ఉంచుకోవాలి. ఏ సంబంధం ఉంచుకోవాలి? అనేక సంబంధాలు ఉన్నాయి, కానీ అనేక సంబంధాలని ఏదో ఒక సంబంధం ఉంటే కానీ భగవంతుడు మీకు అనుగ్రహం చేయి. మనం ఊరికినే వచ్చేసి ఇలాగ వస్తున్నాం, కొబ్బరికాయ ఇచ్చి అటుకోలు ఇచ్చేసి లేకపోతే దక్షిణ ఇచ్చేసి లేదంటే బోల్డ్ ప్రకారంగా నమస్కారం ఈ విధానంగా నమస్కారం చేసుకొని మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఏ ప్రకారంగా అనుగ్రహం లభించి. చాలా మంది దొర్లుకుంటూ నమస్కారం చేస్తారు, చాలా మంది ముడుకులతో నడుస్తారు, కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు, కొంతమంది ఏ ప్రకారంగా మెట్లు ఎక్కి అనేక ప్రకారమైన చేస్తారు సాధన, కానీ అనుగ్రహం అనేది లభించదు ఏది చేసినా కూడా. స్వామివారి అనుగ్రహం లభించాలంటే స్వామితోని మనకి ఏంటి సంబంధం ఒకటి కుదిరించుకోవాలి. ఇప్పుడు మీ కాలేజ్లోని లేకపోతే స్కూల్లోని లేకపోతే ఆఫీస్లోని బోల్డ్ మంది ఉంటారు, వేల కొంత ఎంప్లాయీస్ ఉంటారు, ఒక యూనివర్సిటీని వేల కొన్ని శిష్యులు ఉంటారు. అందరితో మనం మాట్లాడతాం ఏంటి? అందరికి పలకరిస్తామా? అందరికీ మీ బర్త్డే లేకపోతే బయటికి తిరగడానికి అందరికి పిలుచుకుని వెళ్తారా? కొంతమందికి సెలెక్షన్, ఎవరైతే మీకు డేర్ అని, ఎవరైతే మీకు ఫ్రెండ్, ఒక రిలేషన్ ఉంది కదా, ఫ్రెండ్ అని, లేదా ఫ్రెండ్ అని, క్లాస్మేట్ అని, బెంచ్మేట్ అని, లేదంటే రూమ్మేట్ అని, లేదంటే విలేజ్ మెంట్ అనుకొని, లేదా సిటీ మెంట్, ఏదో ఒక మెంట్ ఉండేసి అతనితో పాటు మనం తిరుగుతామో చేస్తామో, లేకపోతే మన సంతోషాలు దుఃఖాలు పాల్పంచుకుంటాం. సో అందరితో మనం పంచుకోం. భగవంతుడు అందరికీ అనుగ్రహం ఇవ్వరు. ఎవరైతే భగవంతుడితో సంబంధం ఉంచుకుంటారో వాళ్ళకి అనుగ్రహం ఇస్తారు.
అందుకే ఈ వశిష్ఠ ఋషి అప్పుడే బ్రహ్మకి అడిగాడు, స్వామి నేను స్వామితోని ఏ ప్రకారంగా సంబంధం పెట్టుకోవాలి, నాకు తెలుసు శాస్త్రం చదివేను, మీరు నాకు చెప్పారు, ఏదో ఒక సంబంధం పెడితే కానీ మనం భగవంతుడి పైన మనకి నమ్మకం విశ్వాసం అనుగ్రహం రాదు, నేను ఏ సంబంధం పెట్టుకోవాలి? హే వశిష్ఠ ఋషి, హే పుత్ర, మీరు ఒక పని చేయండి. ఏం చేయాలి? మీరు రఘువంశం, సూర్యవంశం, ఇక్ష్వాకు వంశంలోని కులపురోహితగా మీరు అపాయింట్మెంట్ అవ్వండి. ఆ వంశంలో మీరు కులపురోహితం అయితే ఖచ్చితంగా మీకు భగవంతుడితో ఒక దివ్యమైన సంబంధం కుదురుతుంది. ఏం సంబంధం? మీరు భగవంతుడికి గురువు అవుతారు. మరి భగవంతుడి గురువై భగవంతుడికి బాల్యలీలను అన్నిన్ను పక్క నుండి చేయిస్తారు. అతనికి వివాహ సంస్కారం, నామకరణ సంస్కారం, అన్నప్రసన్న సంస్కారం అనేక చాలా అద్భుతమైన రిలేషన్ మీరు ఉంటుంది. గురువుగా ఉండి ఇటు పక్క మీరు స్వామి తనకు అనుగ్రహం పొందుతారు అని చెప్పడంతో వశిష్ఠ ఋషి ఆ రఘువంశంలోని కులపురోహితుగా అపాయింట్మెంట్ అయ్యేది. ఎప్పుడు స్వామి వచ్చారు ఆ ఆ కులంలో? 61 తరం, 61 తరంలోని స్వామివారు వస్తారు. 61 తరం ముందే వశిష్ఠ ఋషి అపాయింట్మెంట్ అయిపోయారు. అంటే చూడండి, అప్పటితో సత్యయుగం కొన్ని రాజులు కొన్ని లక్షల సంవత్సరం ఉండేది. 61 తరాలు అంటే ఎన్ని లక్షల సంవత్సరం? నేను భగవంతుడితో ఒక సంబంధం కుదుర్చుకుంటాను, భగవంతుడు ఆ వంశంలో వస్తారు అని ఎన్ని సంవత్సరాల ముందే భగవంతుడు అపాయింట్మెంట్ అయ్యి ఆ కులానికి పురోహితంగా ఉన్నారు. మనకి ఇప్పుడు వచ్చామంటే మన స్వామి అనుగ్రహం ఎప్పుడు దొరికిపోవాలి. మనం అలా చేస్తే, లేకపోతే తిలకం పెట్టుకుంటే, లేకపోతే గుడికి దర్శనం చేసుకుంటే, లేకపోతే పరిక్రమ చేస్తే, లేకపోతే గంగాలో వెళ్ళి మునిగేస్తే ఇప్పుడే వచ్చేయాలి బెనిఫిట్ మనకి, ఇప్పుడే అనుగ్రహం వచ్చేది. ఎగ్జామ్స్ వస్తే స్టార్ట్ అవుతుంది అంతా. భగవంతుడి రావడం, పూజ చేయడం, గుడికి వెళ్ళడం, రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఉండదు. మరి గుడి గోపురాలు అంతా మర్చిపోతారు. ఎవరికి వివాహం అవ్వలేదు, వివాహం అయిన వరకు వస్తారు. వివాహం అయిపోయిన తర్వాత మరి రాదు. ఎవరికి ఏ ప్రకారంగా కోరికలు ఉంటాయి. ఎవరు ఒక ఉద్యోగం చేద్దాం, ఉద్యోగం దొరకని వరకు రోజు గుడికి వస్తారు, కొబ్బరికాయలు తీసుకొని చేసుకొని నామం చేసుకొని. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఒక అభిలాష పూర్తి అయిపోయిన తర్వాత మరి ఇంకా భగవంతుడి సంబంధం అవసరం. కానీ గురువు వశిష్ఠుడు చూడండి, ఎప్పుడో ఆ వంశంలో వస్తారని చెప్పేసి 60 తరాల ముందు ఒక గురువుగా ఆ పురోహిత కార్యం అనేది చాలా కష్టం. పురోహితం అంటే ఏంటి? పౌరోహితం కార్యం అంటే ఏంటి? పౌరోహిత కార్యం అంటే ఏంటి? అంటే ముందుగా ఎవరైతే వాళ్ళ తనకు వంశానికి హితం చేయగలరు. బాబు చూడండి, ఇలాగ డేంజర్ వస్తుంది, ఇలాగ కష్టం వస్తుంది, దానికి మీరు అలర్ట్ అయిపోవాలి, మీరు ఇలా చేస్తే మీకు ఆ కష్టం రాదు దగ్గరికి. ఇది పౌరోహిత్యం చేయడం. మనకి కుల పురోహితులు ఉంటారు, వాళ్ళు మన విపదాలని, కష్టాలని, నష్టాలని ముందుగానే తెలుసుకొని వాళ్ళకి మనకి ఈ ప్రకారంగా రెమెడీస్ ఇస్తారు. బాబు జాగ్రత్తగా, మీకు ఈ ప్రకారంగా ఉంటుంది, మీకు అలా ఉంటుంది, మీరు ఈ విధానం చేస్తే మీకు ఆ కష్టం రాదు, నష్టం రాదు. కుల పురోహిత అంటే తక్కువ బాధ్యతలు కాదు. మరి ఆ వ్యక్తికి ఆ ప్రకారంగా సాధన చెయ్యాలి. ఏంటి? తన గురించి తను, నేను ఎలా తింటాను, నేను ఎలాగుంటాను, నేను ఎలాగ డబ్బు సంపాదిస్తాను, నా పిల్లలు ఎలాగుంటారని చెప్పేసి ఆ కులపురోహితుల చింత ఉండదు. ఆ కులాన్ని గురించి ఎప్పుడు చింత ఇస్తుంటాడు. ఆ కులం ఎలాగ బాగుంటుంది దాని గురించి ఇతను భక్తి చేస్తాడు, దాని గురించి భగవంతుడికి సాధన చేస్తారు, అనుష్ఠానం చేస్తారు. అది కుల పురోహితుడు. ఇవాళ మనం ఉన్నారు కుల పురోహితులు, మనకి ఏమున్నారు బాబు, ముందు ప్యాకేజ్ వస్తాను నేను, నన్ను నాకు ఎంత ఇస్తారు చెప్పండి. ఇది కాదు కుల పురోహితం చేయడం. పౌరోహిత్యం చేయడం చాలా కష్టం. మనం కూడా చెప్పుకుంటాం, మా వంశం తలగా పౌరోహిత్యం ఏంటి అని. పౌరోహిత్యం మీ తలకు ముందుగా వచ్చే విపదాలని మీరు చెప్పగలుస్తారా? పౌరోహిత్యం ఆ కష్టాలు నష్టాలు చేయడానికి మీ ఇంటికి వచ్చి ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుతున్నారా? బాబు మీకు ఏం కష్టం, ఏం నష్టం, ఏ మంచి చెడ్డ, బాగానే ఉన్నదా, మీ ఇల్లు వాకులు బాగున్నదా, భార్య పిల్లలు బాగున్నారా? ఎప్పుడైనా వచ్చి పండగ పునరులకి కట్న దీని గురించి వస్తారు తప్ప బట్టలకి దీనికి, లేకపోతే ఎప్పుడు మంచి చెడ్డ, మీ కులం ఏంటి, మీ వంశం ఏంటి, బాగున్నదా, పిల్లలు ఏంటి. కానీ వశిష్ఠ ఋషి కుల పురోహితుడు 61 సంవత్సరాల నుంచి
ఆ కులానికి రక్షిస్తూ ధర్మంగా పరిపాలన చేయించారు. ఒక రాజ్యము, ఒక రాజు తన ఒక బుద్ధి, వివేకం, శక్తితో ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేయలేడు. నా బుద్ధి ఉన్నది, నాకు స్తోమత ఉన్నది, నాకు సైనికులు ఉన్నారు, నాకు బోల్డ్ మంది శక్తి ఉన్నది, నేను శాసనం చేయగలని చెప్తే ఆ శాసకుడు ఎప్పుడు కూడా శాసనం చేయలేడు. ఆ రాజు దగ్గర ఒక అద్భుతమైన ధర్మం తెలిసిన వ్యక్తి ఉండాలి. బ్రాహ్మణుడు, వైష్ణవుడు, భక్తుడు ఆ శాసనం చేసే ముందు ఈ బ్రాహ్మణుడికి, ఈ వైష్ణవులకి, ఈ సాధువులకి అడగాలి, మీ శాస్త్రం ఏం చెప్తుంది? మీ శాస్త్రం తగ్గట్టుగా నేను ఈ సమాజాన్ని నడుపుతాను. ఒక విధంగా నడుపుతున్నాను. శాస్త్రం అలా చెప్పకుండా ఉందంటే ఆ శాస్త్రం విరుద్ధంగా ఇప్పుడు వెళ్ళేవారు కాదు. ఆ శాసకుడు దగ్గర ఒక పెద్ద బ్రాహ్మణుడు, శాస్త్రం తెలిసిన వ్యక్తి, ధర్మము, అధర్మము, పాపము, నష్టం అని తెలుసుకున్న వ్యక్తి ఉండేవారు. అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో, ఇండికేషన్స్తో, అతను ఇచ్చిన మార్గంతో ఈ రాజు నడిచేవాడు. ఇప్పుడు మన శాస్త్రకులు, సోకాళ్ళు శాస్త్రకులు అందరూ ఆ ప్రకారంగా ఉన్నదా? వాళ్ళ దగ్గర ఎవరు బ్రాహ్మణులు ఉన్నారా? ధర్మాత్ములు ఉన్నారా దారి చూపించుకోవడానికి? సో అందుకే మనం ధర్మానికి నష్టం అయిపోతుంది. సో శాసకులు అందరూ పక్కన కలెక్టర్స్ని, లేకపోతే చాలా పెద్ద పెద్ద మేధావి వ్యక్తుల్ని పెట్టుకున్నారు. మేధావి వ్యక్తి కాదు, ధర్మాత్ముల్ని పెట్టుకోవాలి, జ్ఞానిని పెట్టుకోవాలి, శాస్త్రం గురించి తెలుసుకున్న వ్యక్తులను పెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగాను సమాజం ధర్మంగా పరిపాలన అవుతుంది. సో వశిష్ఠుడు చూసి 61 సంవత్సరాలు రామచంద్రమూర్తి వస్తారని చెప్పేసి పూర్వంగానే అపాయింట్మెంట్ అయ్యారు. ఏ వంశం? రఘువంశం. ఇప్పుడు ఏమొచ్చింది? 12 రోజులు అయ్యింది. ఎవరు పుట్టి? రాముడు. ఇంకా పేరు పెట్టేది రాముడు అంటారు. ఇంక పిల్లలకి పేరు పెట్టలే, 4 పిల్లలు. ఈరోజు 12వ రోజు. ఏంటి? వైశాఖ మాసం, కృష్ణపక్ష పంచమి తిథి, అనురాధ నక్షత్రంకి బేస్ చేసుకొని నామకరణ సంస్కారం ప్రారంభించారు. ఎప్పుడైతే నామకరణ సంస్కారం చేస్తున్నారో, జో ఆనంద సింధు సుఖరాశి స్వీకరతే త్రైలోక సుపాశి, జో సుఖధామ రామ అసనామ అఖిల లోకదాయక విశ్రామ, రామ సియా రామ రామ సియా రామ చెప్తున్నారు. జో ఆనంద సింధు సుఖరాశి. దశరథ మహారాజ్ ఆ బాల స్వరూపాన్ని, భగవంతుడు స్వయంగా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, ఒక బాల రూపాన్ని చూసి విశ్వామిత్రులు తన కళ్ళు నుంచి ఆనంద భాష్పాలు, ఇటువంటి బాల స్వరూపాన్ని ఎవరు, ఇంద్రాది దేవతలు కూడాను ఇది సాధ్యం కాదు, ఇటువంటి బాల స్వరూపాన్ని చూసి ఆనందించడం. వశిష్ఠుడు పక్కన నుంచి ఆ బాల స్వరూపాన్ని చూసి ఈరోజు నామకరణ సంస్కారం తన చేతులతో అవుతుంది. దశరథ మహారాజ్ అంటున్నారు, ఇతను కౌశల్య తాలూకా పుత్రుడు, అందరికంట జ్యేష్ఠ పుత్రుడు, ఇతనికి ఏం నామకరణం ఇవ్వాలి గురుగారు అని చెప్పడంతో చెప్తున్నారు, స్వీకరతే తిలోక సుపాశ సో సుఖధామ రామ అశనామ. ఇతని పేరు రామ అని నామకరణం చేయింది అని వశిష్ఠుడు చెప్పడంతో దశరథ మహారాజ్ అంటారు, రామ అంటే ఏంటి? ఈ రామ శబ్దంతో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పేర్లు చింటూ, పింటూ, రింటూ, కుక్క, నక్క కాదు పేర్లు మనం ఇస్తున్నాం. ఈ ప్రకారంగా పేర్లు, దానికి మీనింగ్ లేదు. అప్పుడు పేరు పెట్టిన వెంటనే ఆ కులపురైతికి ఎవరైతే నామకరణ సంస్కారం చేసుకుంటారో ఆ బ్రాహ్మణుడికి, బాబు ఈ పేరు తాలూకా మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి అడిగేవాడు. సో ఆ ప్రకారంగా రామ అని పెట్టడంతో దశరథ మహారాజు అడిగారు, గురుగారు రామ అంటే ఏంటి? శబ్దం తాలూకా మీనింగ్ ఏంటి? రామ అంటే ఏంటి? సకల లోకానికి విశ్రామం ఇచ్చే అతను. ఎవరైతే దుఃఖంలోని, కష్టంలోని, శోకంలోని ఉండే వ్యక్తికి
అందరికీ విశ్రామము ఇచ్చే వ్యక్తిని రాముడు. విశ్రామం అంటే ఏంటి తెలుసా? అందరూ దుఃఖంలో ఉన్నారా? ఆ దుఃఖం నుంచి అందరికీ విశ్రామం. విశ్రామం అంటే రెస్ట్. దుఃఖం నుంచి అందరికీ విముక్తి కలిగించే వ్యక్తులు, అనేక పాపం నుంచి విముక్తి కలిగించే నామము. ఏ నామస్మరణం చేయడం వల్ల అన్ని దుఃఖాలు కలిగిపోతాయో, పాపాలు కలిగిపోతాయో, ఒక వ్యక్తి తనకు బుద్ధి తేజం అయిపోతాదో, అతను మోక్షం పొందగలరో అటువంటి తనకు దివ్యమైన నామము రామనామము. మునిలు, ఋషులు, మహాత్ములు, అమలాత్మ, బిమలాత్మ అందరూ కూడాను ఇటువంటి నామస్మరణం చేసేసి వాళ్ళు మోక్ష ద్వారాన్ని తెరుచుకోగలరు. ఇటువంటి అద్భుతమైన రాముడి తాలూకా నామము. ఈ రామం తాలూకా మహిమ ఇంద్రాది దేవతలు, శంకరుడు కూడాను వర్ణించలేరు. ఇటువంటి ఈ రాముడి తాలూకా రామనామ తాలూకా మహిమ అని చెప్పడంతో దశరథ మహారాజ్ చాలా ఆనందం అయిపోయారు. రామ్ 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 అని 3 సార్లు రాముడి తాలూకా చెవులనే చెప్పేశారు. రాముడికే రాముడి పేరు 3 సార్లు రామ్ 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 అని చెవులు పెట్టారు. ఎందుకంటే శిశువు జన్మం అయిన తర్వాత ఆ నామకరణ దగ్గర 3 సార్లు చెప్పారు కదా పేరు చెవులని, బాబు నీ పేరు ఇది అని. రాముడికి రాముడి పేరు రామ్ 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 అని దశరథ మహారాజ్ గురుగారు చెప్తున్నారు. ఈ గురుగారు వశిష్ఠులు ఈ సుఖం పొందడానికే కులగురువు అయ్యారు. ఈరోజు అనుగ్రహం పొందేరు, భగవంతులకు అనుగ్రహం పొందేరు. తన స్వయంగా రాముడి పేరే రాముడు తనకు చెవులు అని 3 సార్లు రామ్ 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 అంటున్నారు. ఈ సుఖము గురుగారు ఎలాగ పొందుతున్నారు తెలుసా? దీనికి ఎవరైతే సుఖం పొందుతారో దానికి తెలుస్తుందని ఆనందం ఏంటని. వశిష్ఠులు చాలా ఆనందమై దశరథ మహారాజు ఆనందయ్యారు. ఇప్పుడు 2వ తాలూకా పుత్రుడు ఎవరు? కౌశల్య తలక పుత్రుడు ఎవరు? కైకేయి. కౌశల్య తలక పుత్రుడు రామచంద్రమూర్తి. కైకేయి తలక పుత్రుడు ఎవరు? భారతుడు అయ్యారండి. ఇంకా అవ్వలేదు. ఇతని పుత్రుడు తలక పేరు ఏంటి, ఇతనికి ఏమి ఇవ్వాలి అని చెప్పారు. అప్పుడు చెప్పడంతో విశ్వభరణ पोषण कर जोई ताकर नाम भरत अस होई काजे सुमिरन तेरी पुनाशा नाम शत्रुहन वेद प्रकाशा राम सिया राम राम सिया राम. ఇతని తాలూకా పుత్రుడు కౌశల్య, కైకేయి తాలూకా పుత్రుడు పేరు ఏంటి అని చెప్పడంతో ఇతని పేరు విశ్వాన్ని భరించేవాడు, విశ్వాన్ని పోషించేవాడు. ఇతను విష్ణుమూర్తి తాలూకా స్వరూపము అని చెప్తున్నారు. విశ్వాన్ని పోషించే వ్యక్తి, విశ్వభరణం చెప్తున్నారు. ఏంటి? విశ్వ పోషణం చేసే వ్యక్తి. అందుకే ఇతని పేరు భరత్. మొత్తం విశ్వాన్ని పోషించే వ్యక్తి కాబట్టి ఇతని పేరు భరత్ అని చెప్పేసి పెట్టారు. స్వామి ఈ భరత్ అంటే ఏంటి అని చెప్తే ఈ నామం తాలూకా మహిమ చెప్తున్నారు. భరతుడు ఎవరు? కృష్ణలీలలోని గోపికులు ఉన్నారు చూసారా, ఇది ప్రేమతత్వం. గోపికలకి మరి కృష్ణుడికి ఏ ప్రకారంగా తత్వం ఉన్నదో ప్రేమతత్వం, అలాగా భరతుడికి రామచంద్రమూర్తికి ప్రేమతత్వం. ఇటువంటి ప్రేమ భరతుడిది ఇంకా రాముడిది. మరి ఇతను విశ్వభరణం చేస్తారు. భరణం అంటే పోషణం చేస్తారు. మనం ఎప్పుడు రామలీలను ఎప్పుడు మనం చదువుకున్నామా, విన్నామా? ఎప్పుడైనా భరతుడు నిత్య అన్నదానం చేస్తారని, నిత్యం అందరికీ అన్నం పెట్టారని చెప్పేసి ఏదో, కానీ ఇతను భరణ పోషణం అని చెప్పేసి చెప్పారు. ఎందుకు? మొత్తం విశ్వాన్నే భరణం అంటే పోషిస్తారని చెప్పేసి ఎందుకు చెప్పారు? విశ్వాన్ని పోషించేవాడు అతని పేరు భరత్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఎప్పుడు భరత్ తాలూకా లీలని మనం ఎప్పుడు చదవలేదు, వినలేదు రామాయణంలోని. విశ్వాన్ని ఇతను పోషించినట్టుగా
విన్నాం ఎప్పుడైనా? మరి ఎందుకు భారత్ అని పెట్టారు? అక్కడ చెప్తున్నారు దశరథ మహారాజు అద్భుతంగాను. ఒకటి, అన్నము మన శరీరానికి పోషిస్తుంది, జగతానికి పోషిస్తుంది. అన్నం లేకుండా పోషణ అవ్వదు. పోషణ అంటే బతకడం చాలా కష్టం. ఇంకోటి ప్రేమ. ప్రేమ కూడాను జగతానికి పోషిస్తుంది. ప్రేమ లేకపోతే మనం చాలా మంది ధనవంతులు ఉంటారు, చాలా మంది ధనవంతులు ఐశ్వర్యవంతులు ఉంటారు, కానీ వాళ్ళకి ఎవరు ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి వాళ్ళకి తినడానికి కూడా ఇష్టపడదు. బోల్డ్ ఉంటుంది వాళ్ళకి ఐశ్వర్యం, కానీ ఎవరు ప్రేమగా తిని పెట్టే వ్యక్తి కూడా ఉండరు. సో చూసారా, వాళ్ళకి పోషణం చాలా కష్టం, దుఃఖంగా ఉంటారు ఎంత ఐశ్వర్యం ఉండవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇంట్లోని, వాళ్ళ సంసారంలో ప్రేమ లేదు. ఈరోజు మనం సంసారంలోనే ఉంటున్నాము, బంధించుకొని ఉంటున్నాం అంటే ఏంటి? ఒకరికొకరు ప్రేమించుకోవడం వల్ల. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ప్రేమిస్తారు, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, భార్య భర్తకి ప్రేమిస్తారు, అన్నదమ్ములు అక్కజల్లికి ప్రేమించుకుంటారు. ఈ విధంగాను ప్రేమ తత్వంతో మొత్తం సంసారం అంతా నడుస్తుంది. లేకపోతే ప్రేమ లేకపోతే ఈ సంసారం నడుస్తుంది తప్పని కేవలం ఈ జీవితంలోనే మనకి ఈ ప్రకారంగాను సంబంధం. వచ్చే జన్మం ఈ ప్రకారంగా వాళ్ళే మనకి తల్లిదండ్రులు అవుతారని, వాళ్ళకి మనం పిల్లలు అవుతారని చెప్పి గ్యారంటీ లేదు. మన బిఫోర్ జన్మలోనూ ఎవరు మన తల్లిదండ్రులు తెలియదు, మన పిల్లలు ఎవరో తెలియదు, ఇవన్నీ తెలియదు. కేవలం ఈ సంసారంలో ఈ సమయంలోనే మనకి అమ్మ, నాన్న, అక్క, చెల్లితలకు ప్రేమ వాళ్ళు ఇస్తారు, మనం వాళ్ళకి ప్రేమిస్తున్నాం. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉన్నాం. మన ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉన్నామంటే ఏంటి? ప్రేమ ఉన్నదని. ఒకవేళ ప్రేమ లేకపోతే కలిసిమెలిసి ఉండరు. ఇప్పుడు చాలా మంది విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? వాళ్ళ ప్రేమ లేదని చెప్పి విడిపోతున్నారు. ఎప్పటివరకు ప్రేమ అన్నది అప్పటివరకు బంధించి ఉంటారు. సో అందుకే భరతుడు మొత్తం విశ్వాన్ని బంధించి ఉంచుతాడు ప్రేమతో. మరి ఎవరికి ప్రేమించినా, ఎవరికి ప్రేమించిపోయినా, ఎవరికి ప్రేమిస్తాడు? ఇతను రాముడు అంటే అతి ప్రియం. మనం కూడా ఎవరికి ప్రేమించినా ప్రేమించిపోయినా అది పక్కన పెట్టవచ్చు. కానీ ఎవరైతే భగవంతుడికి, శ్రీమన్నారాయణకి, శ్రీహరికి, శ్రీ విష్ణుమూర్తికి, రాముడికి ఎవరైతే ప్రేమించడం ఆరంభించాడో, మీరు ట్రయల్ చూడండి. భగవంతుడి శ్రీకృష్ణునికో రాముడికో మనం ప్రేమించండి, మీకు సంపూర్ణ రూపంగా సంసారంలో ప్రేమ దొరుకుతుంది. మీకు ఎవరు చూసినా మీకు ప్రేమిస్తారు. మనం భగవంతుడికి ప్రేమించుకుంటున్నాం కాబట్టి కొంతమంది మనకి ద్వేషిస్తారు, కొంతమంది మనకి ఈర్ష్య చేస్తారు, కొంతమంది మనకి అసూయ చేస్తారు, కొంతమంది మనకి ఈ ప్రకారంగాను ఆశ్రయించుకుంటున్నారు, వాళ్ళు మనకు చెడు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం భగవంతుడు శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణునికి, శ్రీహరికి మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి. వన్స్ మీరు ఎప్పుడైతే భగవంతుడికి ప్రేమించడం ఆరంభించారో విశ్వం అంతా మీకు ప్రేమిస్తారు. ఎవరు ఒక వ్యక్తి కాదు మీకు చేదరించేది, ఎవరు మీకు చేదరించారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, చాలామంది మనలో ఉన్న భక్తులు పూర్వంగా వాళ్ళు సంసారం చేసేవారు, కానీ ఎప్పుడైతే కృష్ణ భక్తిలో వచ్చారో, ఎప్పుడైతే కృష్ణ భక్తి ఆరంభించారో వాళ్ళ భార్య పిల్లలు అత్యధికంగా వాళ్ళకి ప్రేమించడానికి ఆరంభించుంటారు. నా భర్త చాలా భక్తుడు, మా భర్త ధర్మాత్ముడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే కృష్ణ భక్తిలో ఎంటర్ అయ్యారో, చాలా మంది ఎగ్జాంపుల్ కూడా తెలిసి ఉంటుంది, ఎవరైతే రియలైజ్ చేసి ఉంటారు. పూర్వం తాలూకా భార్యాభర్తల సంబంధం, వాళ్ళ అక్కచెల్లి అన్నదమ్ముల సంబంధం వేరే ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణ భక్తి, రాముడు భక్తి ఎప్పుడైతే ప్రారంభించామో అప్పుడు వాళ్ళు చూడండి భార్యాభర్తల సంబంధం ఎటువంటి ఉంటుంది, అక్కచెల్లితలకు సంబంధం ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ పిల్లలతో ఎలా సంబంధం చూడండి. ఖచ్చితంగా ఒక అమృతమయమైన ప్రేమ ఉంటుంది వాళ్ళని. అది మనం వ్యాఖ్య చేయలేం. కానీ పూర్వం భక్తుడు కాకుండాను, భక్తి చేయకుండాను పూర్వమైన ప్రేమ స్వార్థంతో ఉంటుంది. నా భర్త నేను ఇలా చేస్తే నాకు భర్త ఇది కొనిసిస్తాడు, లేకపోతే చేసిస్తాడు, ఇక్కడ తీసుకెళ్తాడు అని అదొక సంబంధం వేరే.
భార్య స్వార్థంతో భర్తకి ప్రేమిస్తే అది ప్రేమ కాదు. భర్త కూడాను భార్యకి స్వార్థంతో ప్రేమిస్తే అది ప్రేమ కాదు. స్వార్థం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. ఎక్కడైతే ప్రేమ ఉండదు అక్కడ స్వార్థం ఉండదు. నిస్వార్థం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రేమిస్తామో అప్పుడు సంసారం అంతా నిస్వార్థంగా ఉంటుంది. నిస్వార్థంగా మనకి ఏ ప్రకారంగా ఆశించకుండా మనకి ఒక వ్యక్తి ప్రేమిస్తారా చెప్పండి? మనం ఒక వ్యక్తికి ప్రేమించండి ఏ ప్రకారం ఆశించకుండా ప్రేమిస్తామా? ఖచ్చితంగా మనం ప్రేమించాలంటే ఖచ్చితంగా ఒకరి దగ్గర మనం ఏమైనా ఆశిస్తాం, అందుకే ప్రేమిస్తాం. ఆశించకుండా ఎవరు కూడా ప్రేమించారు. ఈ సంసారం తనకు ప్రేమ అయినటువంటిది. కానీ ఎప్పుడైతే మీరు భగవంతుడికి ప్రేమించారో అప్పుడు మీకు ఎవరు ఏ ప్రకారంగా ఆశించకుండా మీకు అందరూ ప్రేమిస్తారు. ఇది ఎప్పుడు అనుభూతి అవుతుంది? ఎప్పుడైతే మీరు కృష్ణుని ప్రేమించి చూడండి, భగవంతుడిని ప్రేమించి చూడండి. ఇటువంటి ప్రేమతత్వం. అందుకే భరతుడు అందరికంట అతి అద్భుతమైన రామచంద్రమూర్తికి ప్రేమిస్తాడు. అది సో అందుకే ఈ ప్రేమ అనేది చాలా మంది శరీరానికి శరీర వ్యాధికి ఔషధం ఉన్నది. మనోవ్యాధికి ఔషధం ఏంటి? మనోవ్యాధి మానసికంగా ఎవరైనా వ్యాధి ఉన్నారనుకోండి, అతనికి దానికి ఔషధం ఏంటి తెలుసా? ఎక్కడ లేదు. ఏ మెడికల్ స్టోర్లోని ఇవాళ రేపు ఏంటి పెద్ద పెద్ద హాస్పిటల్, మల్టీ స్కిల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్. అక్కడికి వెళ్తే సినిమా హాల్లా ఉంటుంది, క్లబ్లా ఉంటుంది. అది హాస్పిటల్ కాదు. అది ఆ టైల్స్ ఏంటి, ఆ మజాక్స్ ఏంటి, ఆ లైటింగ్స్ ఏంటి, అది ఒక స్టూడియోలా ఉంటుంది. మీకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కనబడదు. అంతేనా? ఏం మన షూటింగ్ ఒక సినిమా హాల్కి వచ్చినట్టుగా, లేకపోతే ఒక పెద్ద భవనంకి వచ్చినట్టుగా ఉంటుంది. కానీ మానసిక రోగానికి అక్కడ ట్రీట్మెంట్ లేదు. మానసికంగా రోగంకి ఏం ట్రీట్మెంట్ తెలుసా? కృష్ణ భక్తి. భగవంతుని విష్ణుమూర్తులకు భక్తి చేస్తే ఖచ్చితంగా మీరు మానసికంగా ఎంత దృఢం అయిపోతారు, మానసికంగా మీరు ఎంత సుఖం పొందుతారు, ఎంత ఆనందం పొందుతారు, ఎక్కడ మీరు పొందలేరు. అతను మానసికంగా ఏదైతే తను రోగగ్రస్తం అయి ఉంటారో, రోగగ్రస్తం అంటే ఏంటి? దుఃఖము, కష్టము, తెలిపిన లోటు, మనోవ్యాధి. కానీ ఎప్పుడైతే మీరు కృష్ణ భక్తి, మనోవ్యాధి నుంచి పోవాలంటే అన్నిటికంటే రెమెడీస్ ఏంటంటే ఒక దగ్గర కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 జపం చేయండి. మీకు 10-15 మినిట్స్ చూడండి, మీ మనసు ఎలాగ ఉంటుంది, ఎంత అద్భుతంగా మీకు తెలియపోయిన ఒక ఫీలింగ్ తెలుస్తుంది. వాస్తవంగా భగవంతుడి నామంలో అంత శక్తి ఉన్నది. అందుకే మనోవ్యాధి అవడం వల్ల చాలా మంది అనేక వ్యసనాలకి అలవాటైపోతున్నారు. దుషాలోచన, దుర్బుద్ధిగా ఉండి ఏ ప్రకారంగా ఎవరు పాన్, బీడీ, సిగరెట్ ఏదేదో ఒక వ్యసనంలోని మీరు మనోవ్యాధి వచ్చినప్పుడు కూర్చొని చక్కగా జపం చేయండి. నేను 100% రెమెడీ. మీకు మనోవ్యాధితో పాటు శారీరక వ్యాధి కూడా పోతుంది, కష్టాలు నష్టాలు కూడా పోతాయి. జీవితంలో కేవలం సుఖమే మిగులుతుంది, ఆనందమే మిగులుతుంది. మీకు ఉత్సాహం, ప్రోత్సాహం. ఎక్కడికి వెళ్తే మీ తనకు అబ్స్టాకల్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతుంది, ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోతుంది. ఏ అబ్స్టాకల్స్ ఉండవు. ఎందుకంటే భగవంతుడి నామంలోని అంత శక్తి ఉన్నది. స్వయంగా భగవంతుడు చెప్తారు, నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి. ఎవరైతే నా నామం చేస్తారో నా సకల శక్తి నేను నా నామంలో ఉంచేసాను. ఎవరైతే నా నామం జపిస్తారో, స్మరిస్తారో నా తాలూకు మొత్తం శక్తి అతనిలో ఉంటుంది. ఒకవేళ భగవంతుడి శక్తి ఉంటే మనకు మనోవ్యాధి ఉంటుందా? ఔషధం శక్తి కన్నాను భగవత్ శక్తి ఎక్కువ కాదా? ఒక వ్యక్తి కన్నాను భగవంతుడి శక్తి ఎక్కువ కాదా? ఒక తాబీద్ కంటాను భగవత్ శక్తి ఎక్కువ కాదా? ఒక మంత్రాలు తంత్రాల కన్నా భగవత్ శక్తి ఎక్కువ కాదా? ఒక విభూది కన్నాను భగవత్ శక్తి ఎక్కువ కాదా? భగవంతుడి శక్తి ఎక్కువ. మనలో భగవత్ శక్తి కావాలంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ ఖచ్చితంగా చేయాల్సి. సో ప్రకారంగాను భరతులు తన పేరు ఇచ్చారు. విశ్వభరణం చేస్తారు కాబట్టి విశ్వం అంతాను ప్రేమతోనే అందరికీ పోషిస్తారు కాబట్టి ఇతని పేరు భరత్ అని పెట్టారు. సో అద్భుతం, ఆనందం. భరత్ అని విన్నవుతో భరత్ తాలూకా
నామం తాలూకా మహిమ వినడంతో దశరథ మహారాజ్ ఆనందంతో చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు సుమిత్ర దేవి తాలూకా పుత్రుడు. ఎంతమంది పుత్రులు? ఎవరెవరు? లక్ష్మణ, శత్రుఘ్న. సో పేరు పెట్టలేదు కదా, ఇంకా పేరు పెట్టలేదు అలా తెలిసింది మీకు. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఏంటి? విశ్వభరణ పోషణ కర జోయి ताकर नाम भरत अस होई जाके सुमिरन तेरु पुनासा नाम शत्रुघ्न वेद प्रकाशा राम सिया राम राम सिया राम. సుమిత్రాదేవి తాలూకా ఒక పేరు, ఒక పుత్రుడు తాలూకా పేరు ఏంటి? శత్రుఘ్న. ఈ శత్రుఘ్న తాలూకా పేరు తాలూకా మహిమ చెప్పింది స్వామి అని విశ్వాసం చెప్పడంతో ఎవరు ఇతని పేరు స్మరిస్తారో వారికి జీవితంలో నీ శత్రువే లేకుండా పోతారు. కొంతమందితో మనకి శత్రువులు ఉంటారు. రిపు చెప్తున్నారు. రిపు, రిపు నాశ. రిపు అంటే శత్రువు. శత్రువులు చాలా మంది మనకి ఇరుగుంటోళ్ళు, పొరుగుంటోళ్ళు శత్రువు ఉంటారు. క్లాస్మేట్ శత్రువుగా ఉంటారు. రూమ్మేట్ శత్రువుగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ శత్రువులే. శత్రువు లేకుండా ఒక మనిషి ఉన్నాడు చెప్పండి? తెలియదు. కానీ ఆ శత్రుడే మన దగ్గర మిత్రుడుగా ఉంటాడు. ఆ మిత్రుడే పెద్ద శత్రువు. మనం అనుకుంటాం మన మిత్రుడు నాకు స్నేహవిలాస్ చేస్తాను అని. ఎప్పుడు కాదు. మీరు అనుకుంటారు. ఎవరికి నేను ఇండికేట్ కాదు. అందరికంటే పెద్ద శత్రువు అవుతాడు మన మిత్రులే. మనకి దగ్గర వాళ్ళు ఎప్పుడైనా శత్రువు అవుతారు. దూరం ఉన్న వ్యక్తి ఎవడు మనకు శత్రువు అవడు. మరి వెన్నుపోటు పొడిచేవాడు కూడా మన పక్కవాడే. మన పక్కన ఎవరు ఉంటారో వాడే మనకు వెన్నుపోటు పొడుస్తాడు. ఏదో ప్రకారంగా చూడండి. ఈరోజు బిజినెస్లో లాస్ అవడం కానీ, ఇంట్లో వాళ్ళకి నష్టాలు కష్టాలు రావడం కానీ, వాళ్ళ దగ్గర వ్యక్తులే వాళ్ళకి నష్టం చేస్తుంటారు. దూరంగా ఉన్న వ్యక్తులు మీ గురించి ఆలోచించరు, మీ పనులు ఏమి పట్టుకోరు, మీ గురించి పట్టించుకోరు. ఈ దగ్గర ఉన్న వ్యక్తులే వీళ్ళ మాట వాళ్ళకి, వాళ్ళ మాట వీళ్ళకి, వీళ్ళ మాట వీళ్ళకి, ఈ బిజినెస్లో లాస్ చేయడం ఈ ప్రకారంగాను అందరూ. ఆ మిత్రుడు మనకి ఎందుకు శత్రువు అవుతాడు? ఎప్పుడైతే మీకు భక్తి లేదు, ఎప్పుడైతే మీకు కృష్ణ భక్తి ఉన్నదో, రాముతల భక్తి ఉన్నదో, ఆ మిత్రుడు మీ శత్రు అవడానికి వాడికి ఎప్పుడు అవకాశం దొరకదు. మీకు హాని చెందడానికి వాడికి అవకాశం దొరకదు ఎప్పుడు. ఎందుకంటే భగవంతుడి తన భక్తి మీకు సదాసరదా రక్షిస్తుంది. ఆ మిత్రుడికి మీకున్న శత్రుభావనకి నాశనం చేసేస్తుంది. వీడు నా శత్రువు అని ఆలోచన కూడా అతనికి ఉందని ఇవ్వదు. ఎందుకంటే మీరు కృష్ణ భక్తి. మీకు హాని చేసే ముందు అతను 100 సార్లు ఆలోచిస్తాడు. రే, ఇతను నిత్యం దైవధానంలో ఉన్నారు, దైవ పూజలో ఉన్నారు, దైవభక్తిలో ఉన్నారు, ఇతను నేను హాని చేస్తే నేను ఎప్పుడు బాగుపడి. భయం. మీకు హాని చేయాలంటే అతనికి అంత గుండెకాయ ధైర్యం ఉండాలి. ఎందుకంటే మీరు కృష్ణ భక్తి చేస్తారు. ఎందుకంటే కృష్ణ భక్తి చేసిన దగ్గర ఏ శత్రువులను అంత ధైర్యం లేదు అతనికి హాని చేసే వ్యక్తి. అర్జునుడికి ఎంతమంది శత్రువులు లేరు? పాండవునికి ఎంతమంది శత్రువులు లేకుండేది? 100 మంది శత్రువు ఉండేరు కౌరవులు. ఒక్కటైనా హాని చేయగలిసిరా? విషమిచ్చి చంపడానికి, విషమిచ్చారు చంపడానికి. 12 సంవత్సరాలు అడవికి పంపించేశారు. 1 లాక్షాగ్రహాలని అగ్గి పెట్టేసి కాల్చేద్దాం అనుకున్నారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు. ఎంతమంది ఎన్ని రకాలుగా హాని చేద్దాం అనుకున్నారు. కానీ ఈ పాండవుల దగ్గర ఎవరు ఉండేది? సదాసరద కృష్ణుడు ఉండేవాడు. విశ్వామిత్రుడిని పంపించేది. విశ్వామిత్రుడు కాదు, దుర్వాస ఋషిని పంపించేది. మొత్తం పాండవులను నాశనం చేద్దాం అనుకుని. ఆ దుర్వాస ఋషి కూడా నేను చేయలేదు. ఎందుకంటే కృష్ణుడే ఉంటుంది. కృష్ణుడు ఉంటే ఎవరు ఒక వ్యక్తికి అంత ఈజీగా హాని చేయలేదు. హాని చేద్దామని మనసు కలగదు కూడా. ఒకవేళ కలిగితే అది కూడా నాశనం అయిపోతుంది. అందుకే రిపు నాశనం అని చెప్పేసి చెప్పారు. శత్రు హాని అయిపోతాడు. ఓకే,
మన మిత్రులు బంధువులు అందరూ శత్రువు అవుతారు, వాళ్ళు మనకి శత్రు కాకుండా మిత్రులు అయిపోతారు కృష్ణ భక్తి చేయడం వల్ల. ఇంకోటి చెప్పిన, ఇది బాహ్య శత్రువు అంటారు. ఏమంటారు అంటే ఎక్స్టర్నల్ శత్రువుకి ఏమంటారు? ఎనిమీస్, ఎక్స్టర్నల్ ఎనిమీస్. కానీ ఇంకోటి ఉంది మనకి, ఇంటర్నల్ ఎనిమీస్. ఇది పెద్ద డేంజర్. ద ఇంటర్నల్ ఎనిమీస్ సెన్సెస్, కళ్ళు, ముక్కు, నోరు, ఈ జీవ, ఈ చెవులు, ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఈ మనసు, ఇవన్నీ శత్రువే. మీకు తెలియదు ఇది ఎలా పనిచేస్తుంది. మీకు మనసు ఒకటి కోరుకుంటుంది, ఒకటి ఆలోచిస్తుంది. ఈ బుద్ధి ఒకటి ఆలోచిస్తుంది, ఒకటి కోరుకుంటుంది. కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేస్తుంది. మనకి ఇష్టం లేకుండా కొన్ని పనులు చేస్తుంది. మనకి ఇష్టం లేకుండా కాళ్ళు కొన్ని చోట్లకి వెళ్తుంటుంది. మనకి ఇష్టం లేకుండా కళ్ళు కొన్ని చోట్ల చూస్తూనే ఉంటుంది. చూడండి, నేను చూడను అనుకుంటున్నాను, చూడాలనిపిస్తుంది నాకు. చూడండి, ఖచ్చితంగా చెవు, మీ కళ్ళు మీ మాట విందు. కొన్ని విషయాలు వినొద్దు అనుకుంటాం, ఖచ్చితంగా నువ్వు ఈ చెవు వెంటనే ఉంటుంది. అనుకుంటా ఎంత కంట్రోల్ చేద్దాం, నేను ఎందుకు అతని మాట విన్నా అనుకుంటావు, కానీ ఖచ్చితంగా ఈ చెవు వెంటనే ఉంటుంది. మీ మాట వింటుందా? శత్రు మీతో పాటే ఉంటుంది ఇది నిరంతరంగా, ఈ ఇంద్రియాలు. సో ఇది కృష్ణతత్వ విజ్ఞానం, ఇది సైన్స్. ఇది ఏదో ఆర్టిఫిషియల్గా ఒక కథలాగా చెప్పడం కాదు, ఇదంతా సైన్స్. మనంతా శాస్త్రం రాసి ఉన్నది, వేదం శాస్త్రం రాసి ఉన్నది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది ఏ స్కూల్లోని, కాలేజీని, యూనివర్సిటీని చదువు ఉండదు. ఈ చదువు చెప్పరు. ఏ చదువు? కేవలం పొట్ట పోషణకి, ర్యాంక్ తీసుకోవడానికి చదువు ఉండదు తప్ప, ఈ ఇంద్రియాల గురించి, ఎక్స్టర్నల్ శత్రువులు ఎవరు, ఇంటర్నల్ శత్రువు ఎవరు, దీనికి ఎలాగ మనం పోగొట్టుకోవాలి, ఒక ఆనందం ఎలా తీసుకురావాలి, ప్రేమ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, మనం జీవితాన్ని వాస్తవంగా విజయం పొందాలంటే ఏం చేయాలి, ఎవరి శరణం కోరుకోవాలి, ఎవరికి నమ్మాలి, ఎవరికి పూజించాలి, ఇవన్నీ ఏమి చెప్పరు. ఏ స్కూల్ కాదు, ఏ కాలేజ్ కాదు, ఏ నుంచి. ఇది కేవలం శాస్త్రం చెప్పగలదు, సాధువులు మహాత్ములు చెప్పగలదు. సో ఈ ప్రకారంగా మన ఇంటర్నల్ ఎనిమీస్ కూడాను చనిపోతాయి ఎప్పుడైతే మనం ఈ శత్రుఘ్న ప్రేర్ మనం ఎప్పుడైతే విన్నామో, మహిమ విన్నామో. సో దశరథ మహారాజ్, మీకు ఇంకా శత్రువులే ఇంకెవరు ఉండరు. ఇతని పేరు ఎవరైతే ఉచ్చరిస్తారో, స్మరిస్తారో, అతనికి బాహ్య శత్రువు, అంతః శత్రువు, ఇంటర్నల్ శత్రువులు, ఎక్స్టర్నల్ శత్రువు ఇద్దరు కూడా నశించిపోతారు. మీ దశరథ మహారాజ్, మీ అయోధ్య శత్రుహీనంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడంతో ఆనందం పొందేది దశరథ మహారాజ్. ఈ విధానంగాను తర్వాత ఈ లీల ఒకటి ఉన్నది, ఈ శత్రుఘ్న. ఈ శత్రుఘ్న ఎప్పుడైతే మథుర అని తెలుసా? మథుర అంటే బృందావన్ తాలూకా క్యాపిటల్. బృందావనం ఎవరు పుట్టారు? కృష్ణుడు పుట్టారు. ఆ మథురని ఒక లవణాసుడు అని ఉండేవాడు. ఎవరు? లవణాసుడు. ఈ మథుర ప్రజలందరికీ చాలా హింసించేవాడు, కష్టం నష్టం చేసేవాడు. అప్పుడు ఈ మథుర వాసులు అందరూ వెళ్ళి రామచంద్ర దగ్గరికి వెళ్ళి శరణం వేరుకున్నారు. స్వామి, ఈ లవణాసుడు ఈ మొత్తం మథుర ప్రదేశం అందరికీ అన్ను హాని చేస్తారు, కష్ట నష్టం చేస్తారు, మీరు ఖచ్చితంగా రక్షించాలి అని చెప్పడంతో అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడికి పంపించారు. అక్కడికి మథురాకి పంపించి ఆ లవణాసుడికి, శత్రుఘ్ని పంపించారు. అప్పుడు ఈ మథురలోని లవణాసుడికి సంహరించారు, మథురాన్ని స్థాపించారు, బృందావన్ని స్థాపించారు. మొట్టమొదటిగా బృందావన్ మథుర స్థాపించిన ఎవరు? శత్రుఘ్నుడు. అయోధ్య నుంచి మొట్టమొదటిగా స్థాపించే భక్తులు శత్రుఘ్నుడు. సో అందుకే శత్రుఘ్నులు అన్ని ప్రకారంగా శత్రువులు నాశనం చేస్తారు. కాబట్టి మనం ఈరోజు ఈ వసంత నవరాత్రులని శత్రుఘ్నుని తలక మహిమ విన్నాం. కాబట్టి మనలో ఉన్న శత్రువులు ఎవరు ఉండరు. అయితే మనం రామ లక్ష్మణ సీతా హనుమాన్, రామ లక్ష్మణ సీతా హనుమాన్ జపం చేయంగా మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఇది ఎవరు జపం చేస్తారో అందరూ వాళ్ళపైన ప్రశ్న. కేవలం లక్ష్మణుడు, కేవలం శత్రుఘ్నుడు, కేవలం భరత్ కాదు, ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళపైన ఫేవర్ అయిపోతారు. ఏ గ్రహ దోషము, నక్షత్రాలు, ఏ వాస్తు ఏ ప్రకారంగా హాని చేయలేదు ఎవరైతే కృష్ణ నామస్మరణం చేస్తారో. ఏ దేవతలు మీకు హాని చేయలేదు, ఏ
క్షుద్ర శక్తిలో మీకు హాని చేయలేదు. దేవతలతో హాని చేయలేదంటే ఇక క్షుద్ర శక్తి ఏంటి? మరి దేవతలు హాని చేయకపోతే ఒక మనిషి వల్ల అవుతుందా హాని మనం చేయడానికి? ఎవ్వరూ చేయలేరు మనకి హాని, ఎవరైతే కృష్ణనామస్మరణ చేస్తారు. సో అటువంటి అద్భుతమైన ఇది కేవలం కృష్ణనామం. దేశం విదేశంలోని కూడా ప్రపంచం అంతా ఈ కృష్ణనామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామస్మరణం చేసేవాళ్ళు వాళ్ళందరూ సంస్కారవంతులు అయిపోయేవి. వాళ్ళందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇవేందో మన ఇండియన్స్ కన్నాను విదేశీయులు, ఫారెన్ డివోటీస్ అందరూ చక్కగా అద్భుతంగాను వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు మన తన సనాతన ధర్మాన్ని ఆచరించి. ఇది కేవలం మన నామం తలక మహిమ, ఈ మంత్రం తలక మహిమ. సో ఈ ప్రకారంగాను శత్రుఘ్న తలక మహిమ చెప్పిన తర్వాత ఆఖరికి ఒక పుత్రుడు ఉన్నారు, అతని పేరు పెట్టలేదు, ఇంకా ట్రాక్లో ఉన్నారు. ఓకే. సో ఈ ప్రకారంగా అందరూ తలక. మరొక విషయం, భక్తులకి శత్రుఘ్నుతో సంబంధం ఏంటి, ఎలా పెట్టుకోవాలి, శత్రుఘ్నుతో బెనిఫిట్ ఏంటి భక్తులకి? వారి భక్తి చెందిన ఎవరైతే శత్రువులు ఉంటారుగా, సో దాన్ని కూడా నాశనం చేస్తారు. భక్తిలోని మనకి ఏమైనా శత్రువులు ఉన్నారనుకోండి, శత్రువు అంటే ఏంటి, ఏవైనా ఆబ్స్టకల్స్కి ఏమంటారు తెలుగులో, ఆటంకాలు ఉంటాయి, అది కూడా నన్ను దూరం చేస్తారు. జై శ్రీ శత్రుఘ్న భగవానికి. మనకి ఇది ఇంపార్టెంట్, మన ఆటంకాలని ఖచ్చితంగా నాశనం చేయాలి. ఓకే. తర్వాత లక్షణధామ రామ ప్రియ సకల జగత ఆధార గురు వశిష్ఠ తేహి రాఖ లక్ష్మణ నామ ఉధార లోచన ధామ రామ్ శ్రీ రామ రామ సేయా రామ్. ఆఖరి పేరేంటి, లక్ష్మణ అని పెట్టారు గురుగారు. లక్ష్మణ అంటే ఏంటని చెప్తాను. అన్ని మంచి లక్షణమైన గుణాలన్నీ ఇతని దగ్గర ఉన్నాయా, అందుకే ఇతని పేరు లక్షణాలు. అన్ని సద్గుణమే, ఇతనికి ఒకటి దుర్గుణం అనేదే లేదు. అన్ని శుభగుణాలు, అన్ని సులక్షణాలు, అన్ని సులక్షణ తరక ధామం అని చెప్పి చెప్తున్నారు. లక్ష్మణ ధామ రామ ప్రియ. ధామం అంటే ఏంటి, ఒక బాస్కెట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్, ఒక బ్యాగ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. అంతా ఆ బ్యాగ్లో ఉన్నదంటే అన్ని అడిగి శుభలక్షణాలే, శుభగుణాలే ఉన్నాయి. అందుకే ఇతని పేరు లక్ష్మణ. అన్ని తరగ లక్షణం ఇతనిది శుభలక్షణమే, అన్ని సులక్షణమే. సో అందుకే ఇతని పేరు లక్ష్మణ అని చెప్పారు. అందుకే సులక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన గుళ్ళో ఎవరెవరు చూస్తాం, రామ్ లక్ష్మణ ఉన్నారు, ఎవరు లేరు. రామ్ దర్బార్లోని రామ్ లక్ష్మణ సీతా హనుమాన్ ఉంటారు ఎక్కువగా. పట్టాభిషేకంలోని భరతుడు శత్రుఘ్నుడు దేవతలు అందరూ ఉంటారు, అది వేరా. కానీ ఏ గుళ్ళని పూజించబడతారు, రామ్ లక్ష్మణే. ఇటువంటి లక్షణాలు కలిగి ఉండే తమ్ముడు కాబట్టి, వ్యక్తి కాబట్టి రాముడి దగ్గర నిరంతరంగా అతను పూజించబడుతున్నాడు. ఒకరోజు ఇది ఒక చిన్న లీల. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళారు ఎక్కడికి, అడవికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళారు. జానకిని వివాహం చేసుకున్నాక మిథిలా దేశంకి వెళ్ళారు. మిథిలా దేశంలోని ధనుర్బాణం ఎరపదానికి తీసుకెళ్ళారు. అప్పుడు ఈ ధనుర్బాణం పేరు ఏంటి, పినాక్. ఈ పినాక్ అని ధనుర్బాణానికి ఇరిపేశారు ఎవరు, రాముడు. అప్పుడు ఎవరు వచ్చారు, పరశురాముడు. ఎవరు ఇరిపారు, ఈ ధనుర్బాణం ఇరిపారు అని చెప్పేసి ఇంకా గొల్లు పెట్టేస్తున్నారు. లక్షణం ఎవరు, ఎందుకు అరుపు, ఎందుకు అరుస్తున్నారు, ఏంటి ఎవరు ఇరిపారు, ఇది ఇటువంటి వాహనం అటువంటి వాహనం అని చెప్తున్నారు. సరే బాగా ఇరిపింది, ఏంటైపోయింది అని చెప్పేసి లక్ష్మణుడు అంటారు. ఏంటైపోయింది, నేను విన్నాను ఈ ముసలోళ్ళకి
ఆ, పాతకైన వస్తువులు అంటే ఎక్కువ ప్రియం. ముసలు చూడండి, ముసలోళ్ళు ఉంటారు ఇంట్లోని, పాత వస్తువులు అంటే చాలా జాగ్రత్త పరుచుతారు. పాత వస్తువులు అంటే తనకు మమకారం ఎక్కువ. ముసలైపోయి అందుకే ముసలుడికి ఈ బాణం పైన ఎక్కువ ప్రియం. పరశురాముకి ముసలుడు అంటే ఊరుకుంటారా? ఆ, అతనితో క్షత్రియుల నాశనం ఎటువంటి పరశురామ అంటే ఉగ్రమైన రూపం. నరసింహస్వామి తర్వాత అతనే పరశురామే ఉగ్రమైన రూపం. అతనికి ముసలు లక్ష్మణ ముసలుడు అంటున్నారు. అది కోరుకుంటారు. ఇంకా కోపం పడిపోతున్నారు. ఎవరయ్యా ఇతను అని చెప్తే రామచంద్రమూర్తి అప్పుడు చెప్తున్నారు, ఇతను నా తమ్ముడు. నీ తమ్ముడా? నీ తమ్ముడులా కనబడు, నువ్వు లక్షణాలు ఏంటి, ఇతని లక్షణాలు ఏంటి? ఈ విధంగా ఒక చిన్న లీల లక్ష్మణ్ తాలూకుది. ప్రతి ప్రతి సమయంలో ఎవరున్నారు రాముడి దగ్గర? ప్రతి సమయంలో. ఎప్పుడు విశ్వామిత్రులు తీసుకెళ్ళారు ఎవరికి? తాటకాసులు చంపడానికి. అడవికి వెళ్ళేది ఎవరు వెళ్ళేది? 14 సంవత్సరాలు అడవికి వెళ్ళారు లక్ష్మణుతోటి. ప్రతి సమయంలో లక్ష్మణ్ ఎప్పుడు రాముడికి విడిచిపెట్టలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. 14 సంవత్సరాలు పడుకోలే, 14 years నిద్రపోలే, కేవలం రాముడు తనకు పాదసేవలు చేశారు లక్ష్మణుడు. ఏ సమయంలోనే విడిచిపెట్టలేదు లక్ష్మణుడు. సో జయ శ్రీ లక్ష్మణ భగవానికి. ఈ ప్రకారంగా నలుగురికి నామకరణం ఏంటి? రామ్, భరత్, శత్రుఘ్న, లక్ష్మణ. ఈ నలుగురికి పేరు పెట్టి సంస్కారం అయిపోయింది. ఈ ప్రకారంగాను ఇంకా 5 minutes చెప్పుకుందాం, కథాన్ని విరామం చేద్దాం. అద్భుతమైన ఇంకొచ్చిన నీల నలుగురు తలక పేరు ఈ విధానంగా పెట్టేశారు. పెట్టిన తర్వాత దశరథ మహారాజ్ ధర్మసభకి ఇంకా వెళ్ళుకుంటున్నారు. ధర్మసభ ఏంటి తెలుసా? రాజ్యం అనేక మంది దుఃఖాలతో కష్టాలతో వస్తారు, తర్వాత అన్యాయం అత్యాచారంతో చర్చించుకుంటారు, న్యాయం తీర్పిస్తారు. ధర్మసభ అంటారు. ఇంకా దశరథ మహారాజు ఇంకా ధర్మసభకి వెళ్ళడం బంద్ చేసేస్తారు. ఎందుకు? ఈ నలుగురు చూసేప్పటికీ అతనికి అయిపోతుంది. ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు పుడుకుంటారు, ఎప్పుడు తింటారు. ఇంకా ఆ సమయం ఆ ఇంట్లోని నలుగురు పుత్రుడు పుట్టగా పుట్టారు. ఎవరు విడిచిపెట్టి వెళ్తారు ఈ నలుగురు పుత్రుడికి? మాకు ఉన్నారు ఎవరు గోశాల్లో అని అందరూ అతనికి పట్టుకున్నారు. 2 రోజులు కనబడిపోతే అక్కడికి లేరు అని అంటున్నారు. చూసారు. కానీ స్వయంగా రామచంద్రమూర్తి వచ్చారు, దశరథ మహారాజు విడిచిపెట్టగలరా? స్వయంగా బాలస్వరూపంగా భగవంతుడు వచ్చారంటే దశరథ మహారాజు ఇంకా రాజ్యం పదవి ఇంకా ఇది ఆ మోహం ఎక్కడ ఉంటుంది? చాలా మంది తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల పైన మోహం చాలా ఉంటుంది. కానీ రాముడే స్వయంగా పిల్లడిగా వచ్చారంటే అతనికి ఎంత మోహం ఉండవు. సో ఇంకా ధర్మసభ ఎక్కడికి వెళ్ళుకుంటున్నారు. ఇంకా అప్పుడు సుమంత అనే మంత్రి అతనే మొత్తం పరిపాలించేవారు. ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పేవారు, లేకపోతే అతనే కౌసల్య మీరు వెళ్ళండి ధర్మసభకి. ఎన్ని రోజులు అయింది వెళ్ళలేదు? రేపు వెళ్తాను. ఈ రోజు ఒకరోజు విడిచిపెట్టాను, రేపు వచ్చేప్పటికి మళ్ళీ ఇవాళ విడిచిపెట్టి రేపు వెళ్తాను. ఇలాగా రేపు రేపు అని చెప్పేసి అనేక రోజులు గడిచిపోయి కానీ ధర్మసభలను ఎప్పుడు వెళ్ళుకుంటారు దశరథ మహారాజ్. పోనీ దశరథ మహారాజ్ తనకు పరిస్థితి ఇటువంటిది. అటుపక్క ఎవరున్నారు? వశిష్ఠ ఋషి గురుగారు తనకు లీల ఏంటి? ముందు గురుగారికి పిల్లాలంటే దశరథ మహారాజ్ అంటే పిల్లలు పుట్టక ముందు దశరథ మహారాజ్ ఇలాగా ఇంట్లో సమస్య ఉన్నదో రాజ్యంలో సమస్య ఉన్నదో అంటే వశిష్ఠ ఋషి ఏమనేవారంటే, నేను అనుష్ఠానంలో ఉన్నాను, నా సాధన నడుస్తుంది, ఇప్పుడు నేను రావడం అవ్వదు అని చెప్పేసింది. దశరథ మహారాజ్ వశిష్ఠ ఋషికి పెళ్ళడం పెద్ద గగనం, పెద్ద కష్టం. గురుగారు రాకున్నారు, ఎందుకంటే అతని పాపం సాధనలోనే ఉన్నారు, అనుష్ఠానంలో ఉన్నారు, అతనికి నేను పిలాలి రాకున్నాను. ఎన్నో నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారి వచ్చేవారు, ఎందుకంటే నిత్యం నిరంతరంగా సాధనలు ఉండేవారు. ఇప్పుడు వశిష్ఠ ఋషి తన పరిస్థితి చూడండి, ఏంటి పరిస్థితి? చెప్పేవారు వాళ్ళ తనక శిష్యుల్ని పంపించేవారు ఎవరి దగ్గరికి. ఒకవేళ దశరథ మహారాజు ఒక రోజు వెళ్ళిపోతే శిష్యులు పంపించేసేవారు ఎక్కడికి? దశరథ మహారాజు దగ్గరికి. దశరథ మహారాజ్ ఈరోజు గురుగారు పంపించారు, మీ పిల్లలందరికీ మంచి అవ్వాలని విష్ణు సహస్రనామం తనకు పారాయణం చేద్దామని. పిల్లలకి మంచి అవ్వాలంటే దశరథ మహారాజ్ అద్భుతం చేద్దాం, ఎంతమంది బ్రాహ్మణులకి నేను ఏర్పాటు చేయాలి, ఏంటి ఎక్కడ ఏం చేయాలంటే, లేదు మీ ఇంట్లోనే చేద్దాం అంటున్నారు. సరే చేద్దాం, ఎంతమంది బ్రాహ్మణులు వస్తారు? దశరథ మహారాజ్ అన్నారు. దశరథ మహారాజుకి వాళ్ళ శిష్యుడు అంటున్నారు, శిష్యుడికి ఆ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. ఎవరు? వశిష్ఠుడు చెప్తున్నారు,
లేదు, ఏ బ్రాహ్మణులు పంపిస్తే కరెక్ట్గా పారాయణ చేస్తారు లేదు, అందుకే తనే స్వయంగా వచ్చి పారాయణ చేద్దాం అనుకుంటున్నారు. అచ్చా, గురుగారు స్వయంగా అప్పుడు అనుష్ఠానం అంటే ఇది అన్నారు, అప్పుడు ఎంత పిలిచినా వచ్చేవారు కాదు. ఇప్పుడు స్వయంగా అతనే సాక్షాత్ వచ్చి పారాయణ చేద్దాం అంటే ఇంకెంత అద్భుతమైన, ఓహ్ అద్భుతం, దానికి ఆనందానికి. అయితే ఏ ప్రకారంగా ఏర్పాటు చేయాలి? లేదు, అతను వచ్చి చూసుకుంటారు. దశరథ మహారాజ్ ఇంటికి ఈ వశిష్ఠ ఋషి వచ్చేవారు. స్వామి, ఎక్కడ దేవుడి గదిలో పెడదామా, గుళ్ళో పెడదామా, గోపురాలు పెడదామా, ఎక్కడ లేదు, ఎక్కడ పెడదాం అంటే ఈ మీ నలుగురు కొడుకులు ఎక్కడైతే పడుకున్నారో అక్కడే పెడదాం. మీ వాళ్ళు లెగుస్తే ఏడుస్తే మీకు ఏమైనా పారాయణకి డిస్టర్బెన్స్ ఏమవదు, వాళ్ళ చెవులోని మంత్రాలు పడితే మంచిది అని చెప్పారు. అయితే అయితే అక్కడే పెడదాం. దశరథ ఈ నలుగురు పిల్లల్ని ముందుగా ఉంచి ఈ ప్రకారంగా పారాయణం సాధన చేసేవారు. అందరూ వెళ్ళిన తర్వాత ఈ వశిష్ఠ ఋషి భగవంతులకు పాదాలు పట్టుకోడు, ఈ ప్రకారంగా ఓపేవారు, ఆనంద పొందేవారు. ఇది దశరథ మహారాజు మళ్ళీ కైకేయి కౌశల్య చూసేవారు. ఇతను పాఠం చేస్తా ఉన్నారు, పారాయణ ఉన్నారు, ఇతను ఏంటి ఊపుతున్నారు, ఇటువంటి కాలు పట్టుకున్నారు, ఆనందం పొందుతున్నారు. విడిచిపెట్టేసి చాలా వచ్చేవారు కదా దశరథ మహారాజు, కావాలని దాగునేవారు. ఎందుకంటే గురుగారు మన పిల్లలతోటి ఆనందాన్ని పొంది, వాళ్ళకి తెలియదు రాముడు అని చెప్పేసి. వశిష్ఠ ఋషులు తెలిసి ఇతను స్వయంగా సాక్షాత్ పరమాత్మ భగవంతుడు అని చెప్పేసి, వాళ్ళకి తెలియదు పుత్రుడే అనుకుంటున్నారు. కానీ గురుగారు తెలిసింది సాక్షాత్ భగవంతుడు. నాకు ఈ అవకాశం, ఏం సహస్రనామం చేస్తాను, ఏం చేస్తాను, సాక్షాత్ భగవంతుడు ఉన్నారు, అతని పేరు ఇంకేం చెప్తాను, అతనితో నేను ఆడుకుంటానని చెప్పేసి ఆడుకునేవారు. భగవాన్ ఇటువంటి దశ అయిపోయింది. ఎవరిది? వశిష్ఠుడు. ఈ దశ గురించి 61 తరం వరకు వీక్షించేది. రాముడితో ఆడుకుందాం, రాముడికి మధురమైన బాల్య స్వరూపాన్ని చూద్దాం, స్పర్శిద్దాం అని చెప్పేసి. ఈ ప్రకారంగా వశిష్ఠ గురు తాలూకా పరిస్థితి ఈ ప్రకారంగా వీళ్ళకి 4 ఉయ్యాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? కౌశల్య తాలూకా తండ్రి పేరు అశ్వపతి. ఏంటి? ఆ కౌశల్య తాలూకా దేశంలోని అనేక బొమ్మలు, ఆడుకునే వస్తువులు, ఏమంటారు దానికి, ఆడుకునే వస్తువులకి డాల్స్ ఏమంటారు, ఆట బొమ్మలు తయారయ్యి ఉండేవి. అనేక బొమ్మలు పంపించారు. ఈ విశ్వపతి ఏమవుతారు? తాత అవుతారు. ఎవరు తాత? ఎందుకంటే ఇది భరతుడు తాలూకా తాత, కానీ అందరూ అందాములు కాబట్టి తాత అవుతారు. సో పంపించారు. ఎన్ని ఉయ్యాలు పంపించారు? 4 ఉయ్యాలు పంపించారు. ఎన్ని? 4 ఉయ్యాలు. కానీ కేవలం 2 ఉయ్యాలు యూజ్ చేస్తుండేది, ఇంకా 2 ఉయ్యాలు పక్కన పడేసేవారు. ఎందుకు అది చెప్పేసి ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేద్దాం. సో ఎప్పుడైతే లక్ష్మణుడు తల్లి ఎవరు? సుమిత్ర ఎప్పుడైతే పట్టుకునేవారో ఒళ్ళని ఏడుపు గొల్లు ఆ ఏడుపు కేకలు పెట్టేసేవారు. ఎవరు? లక్ష్మణుడు. ఏంటి, మా అక్క కౌశల్య దగ్గరికి వెళ్తే ఈ చక్కగా ఈ పిల్లడు ఏమి అనుకున్నాడు, చక్కగా ఊరుకున్నాడు, ఏం మంత్రం తెలుసు మా కౌశల్య అక్కకి, నేను ఒత్తుకోలేకపోతున్నాను, నేను ఉంచలేకపోతాను అని చెప్పేసి ఈ లక్ష్మణ్ తీసుకెళ్ళి కౌశల్య తలక ఒళ్ళో పెట్టేసి చుప్, ఇంకా ఏమీ లేదు. ఎంత ఏడ్చిన వాడు వ్యక్తి అవడను, ఎప్పుడైతే కౌశల్య తాలూకా ఒళ్ళోకి వెళ్ళిపోతారో ఇంకా ఏడుపు లేదు, గొల్లు లేదు, ఏం లేదు, చక్కగా పడుకోపోతారు. చూసారు, అక్క నీకు ఏ మంత్రం తెలుసో ఏమో, నీ ఒళ్ళోకి వచ్చేస్తే అతను ఏం ఏడుపు లేదు, గొల్లు లేదు, ఏమి లేదు, మళ్ళీ పడుకోపోయారు కదా తెప్పించేస్తే మళ్ళీ కేకలు పెట్టేసేవాడు. అరే నా దగ్గరికి వస్తే ఏడుపుస్తున్నాను, నీ దగ్గరే ఉన్నాను, అయితే ఒక పంచే ఏం రాముడి దగ్గర ఉయ్యాల దగ్గర ఇతను కూడా పడుకోబెట్టేసి. ఎవరికి? ఇద్దరు, రాముడు లక్ష్మణుడు ఒకే ఉయ్యాల్లోనే ఉన్నారు. పోనీ లక్ష్మణుడు పడుకున్నారా? మెల్లిగా జారి రాముడు తన పాదం దగ్గర చూసేవారు సుమిత్ర మరి కౌశల్య. చూడు రాముడు అంటే ఈ లక్ష్మణుడికి ఎంత ఇష్టం, కాలు దగ్గర తింటాడు. ఈ విధానంగా అనున్యత. అసలు సుమిత్ర ఈ లక్ష్మణుడికి పెంచలేదు, మొత్తం అంతా కౌశల్యే పెంచింది. మరి ఇంకోటి ఏమనున్నారు? సుమిత్ర తనకు పుత్రుడు శత్రుడు, ఈడు కూడా అతనే.
ఇతని ఒళ్ళుకి వస్తే ఏడడం, ఎవరికి వెళ్తాం. మళ్ళీ కూడా కౌశల్యకి ఇస్తే ఏమనుకుంటుంది, అన్ని ఇద్దరు పిల్లల్ని నన్నే ఇచ్చిందని చెప్పేసి తిట్టుకుంటుంది మా అక్క. ఇప్పుడు ఏం చేస్తాను, ఇతని దగ్గరికి వెళ్తాను, ఎవరి దగ్గరికి, కైకే దగ్గరికి వెళ్తాను. కైకే దగ్గరికి వెళ్తే ఈ శత్రుఘ్నుడు ఏమి అని కాదు, ఆ భరత దగ్గర పడుకోబెట్టేశారు. అందుకే రెండే రెండు ఉయ్యాలు యూజ్ అవుతుంటుంది, ఒకటి భరత శత్రుఘ్నుడు, ఒకటి రామ లక్ష్మణుడు. ఈ దగ్గర రెండే ఉయ్యాలే ఉండేవి, 4 ఉయ్యాలు ఉండేది కానీ కేవలం యూజ్ అవుతుంటుంది రెండే 2 ఉయ్యాలు. భరతుడు మరి రాముడు చూడడానికి యాజ్ ఇట్ ఈజ్. మీ ఇద్దరిని పక్కన పెట్టేసారు అనుకోండి, భరతుడు ఎవరు, రాముడి కన్ఫ్యూజ్ అవుతుండేది. ఎంత కన్ఫ్యూజ్. ఇద్దరికి ఒకవేళ ఒకే డ్రెస్ వేసేసారు అనుకోండి, ఒకసారి నలుగురికి ఒకే డ్రెస్ వేసేసారు కానీ భరత శత్రువుని తెలిసిపోతుండేది పోలిక, కానీ రాముడికి లక్ష్మణుడికి తేడా తెలియలేదు. ఈ విధంగా రాముడికి భరతుడికి స్నానం చేసేవారు. మళ్ళీ చూస్తే రాముడు చూసి అసలు రాముడు స్నానం చేయలేదు కదా అని చెప్పి మళ్ళీ భరతుడు స్నానం చేసేవారు. ఇద్దరు ఒకలా కనిపించారు. రాముడికి పాలు పెట్టేవారు, ఇతనికి పెట్టేశాం కదా అని చెప్పేసి మళ్ళీ భరతుడికి పెట్టకుండా మళ్ళీ రాముడికి పెట్టేసేవారు. కన్ఫ్యూజ్, ఎవరికి పెట్టేమో ఎవరికి పెట్టేది తెలిసేది కాదు, అంత ఈక్వల్గా ఉండేవారు రాముడు భరతుడు. ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అని చెప్పేసి పిలండి దశరథ్ మహారాజు పిలండి, ఏం చేద్దాం, వీళ్ళకి పోలికి ఎలాగుంటుంది, ఏం చేద్దాం అని చెప్తే ఒక పని చేయండి, మీరు గురుగారికి పిలండి. గురుగారు వచ్చారు. ఈ రాముడికి మరి భరతుడికి ఎలాగ వేరియేషన్ చేస్తాం, మేము ఎలా తెలుసుకుంటాం, ఇద్దరితో ఒక తేడా మనం ఎలా తెలుసుకుంటాం. అయితే అప్పుడు ఏం చెప్పారు వశిష్ఠ ఋషి, ఇతను భక్ష్యస్థలం దగ్గర ఒక చిన్న శ్రీవత్స లాంఛన అనేది ఒక చిన్న సింబల్ ఉంటుంది. అక్కడ భృగు ఋషి తన్నేరు కదా విష్ణుమూర్తి, అది ఉంటుంది. అది ఉండే దగ్గర అది రాముడు, లేదంటే అతను భరతుడు. అప్పుడు ఎప్పుడు కూడా నా డ్రెస్ చెప్పి చూసేవాడు, ఇతను రాముడా భరతుడు అని. ఈ ప్రకారంగా వాళ్ళు పోల్చుకునేది, రాముడు ఎవరు భరతుడు ఎవరు. ఈ నలుగురు పిల్లలు ఈ విధానంగా అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో రాముడి తాలూకా బాల చరిత్ర విన్నందుకు, ఈ విధానంగానే ఇంకొక 7 రోజుల పాటు రాముడి తాలూకా బాల చరిత్ర, మళ్ళీ అయోధ్య చరిత్ర, ఇటువంటి అనేక మంచి మంచి చరిత్రలన్నీ మనం వినడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సమయం కుదిరించి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు రాముడి తాలూకా చరిత్ర వినడంతో మన హృదయం నిర్మలం అవుతుంది, భగవంతుడి పైన మనకి ఆసక్తి, భక్తి మరి అనుగ్రహం పొందుతాం. కాబట్టి ప్రతినిత్యం రావాలి 7:15 నుంచి 8:15 వరకు. మళ్ళీ అనేక లీలలు ఉన్నాయి, బాల్య లీలలు, అద్భుతమైన ఆనందమైన లీలలు. సో మనం రేపు ఇంకా ఇది తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ కథకి విరామం చేసి, ఈరోజు మనం ఇక్కడ కథకి విరామం చేస్తూ రేపు 7:15కి మళ్ళీ రామ్ లక్ష్మణ శత్రుఘ్నకి తన ఒక చరిత్ర మనం ముందుకు తీసుకెళ్తాం, ఈ బాల్కాండని. మరి ఈరోజు మన గుడికి నిత్యంగా వచ్చే వాసుదేవ్ గారు తన ఒక పుత్రుడు, పేరు పరిణేవ్ దేవ్. సో తనక జన్మదినం కాబట్టి అతను సంథింగ్ యూఆర్ అరేంజింగ్ ఉన్నది. సో అతను కేక్ కటింగ్ చేస్తారు కాబట్టి అందరూ వీక్షించి అందరూ ఆశీర్వాదం ఇచ్చి పెద్ద మనసుతో తాలూకా సద్గుణం అయి భక్తితో ఉండాలని అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అని అందరూ అటెండ్ అయ్యి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాలని మరీ కోరుకుంటున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ.